ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం ద్వితీయోపదేశ కాండము 26 మరియు 27 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 14వ అధ్యాయము 25 నుండి 53వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడయుండి మిమ్మల్ని బలపరిచి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరు కోరిన రేవుకు ఆయన తప్పకుండా మిమ్మల్ని చేరుస్తారు. నిప్పులలోనూ నీళ్ళలోనూ బందీగృహంలోనూ మీరు నడుస్తూ ఉన్నటువంటి అనుభవాలు బహుశా మీకు ఉండవచ్చునేమో. కానీ మీ గమ్యం ఏమిటో తెలుసా? సమృద్ధి గల స్థలం, సమృద్ధి గల చోటు. అక్కడికి దేవాది దేవుడు మిమ్మల్ని తోడుకుని వెళ్తున్నారు. అరణ్యములో ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఎంతగానో వారు బాధలు అనుభవించారు, వారు సనిగారు, వారు అనేక రకాలుగా మోషే మీద సనుగుకొని దేవుని మీద కూడా ఆయాసపడ్డారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారు ఎంతగా బాధపడినను దేవుడు వారిని వదిలివేయలేదు. వారు ఎంతగా దేవుని మీద తిరుగుబాటు చేసినను ఆయన వదిలివేయలేదు. ఆయనకు తెలుసు మనం బలహీనులమని, ఆయనకు తెలుసు మనం మార్గం తప్పువారమని. అయితే ఆయన మన మంచి ప్రభు, ఆయన మన మంచి దేవుడు, ఆయన మన మంచి ఉపాధ్యాయుడు, ఆయన మన మంచి బోధకుడు. ఆయనకు మనలను మనం అప్పగించుకున్నప్పుడు ఆయన చక్కని త్రోవలో నడిపిస్తాడు. అలా ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో ఓర్చుకొని ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. మన జీవితంలో ఒక మార వచ్చిందంటే దాని తర్వాత ఒక ఏలీము ఉన్నదని అర్థం. ఆ ఏలీములో ఇజ్రాయేలు ప్రజలు వారు అద్భుతంగా ఆనందించగలిగారు. ఆ ఏలీములో 70 ఈత చెట్లున్నాయి, 12 నీటి బుగ్గలున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆశీర్వాదకరమైన చోటికి మారా తర్వాత వారు చేరుకున్నారు. నయోమి కూడా అలాగే సాక్ష్యం చెప్పింది కదా. ఆవిడ వచ్చి నన్ను నయోమి అనకండి, నన్ను మారా అని పిలవండి అన్నది. మారా అంటే చేదు అని అర్థం. ఈ చేదు వంటి జీవితం గల ఈ నయోమి ఆ తర్వాత బోయజు ఆమె కోడలైన రూతుని వివాహమాడిన తర్వాత ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి పేరు ఓబేదు. ఆ ఓబేదుకి యెషై పుట్టాడు. ఆ యెషైకి దావీదు పుట్టాడు. ఆ దావీదు వంశముల నుండి ఈ లోకరక్షకుడైన యేసు ప్రభువారు అవతరించారు. ఈ విధంగా మారా లాంటి జీవితాన్ని మధురంగా మార్చాడు. నిజముగానే నయోమిగా అనగా మధురంగా మార్చబడింది. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మారా వంటి జీవితాన్ని ఆయన మధురంగా మార్చబోతున్నారు. సమృద్ధి గల చోటికి ఆయన మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడు. మీరు స్తుతిగానాలు చేస్తూ ప్రభుని ఆరాధిస్తూ మీరు ముందుకు సాగి వెళ్ళండి. నిశ్చయముగా మీరు ఒక అద్భుతమైన భాండాగారాన్ని కనుగొనబోతున్నారు. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మా ఇరుకులను విశాలంగా మార్చే దేవుడవు నాయన. మా మారాను మధురంగా చేసే తండ్రివి నాయన.
మా ప్రభువా, ఒక్కసారి మీరు మమ్మల్ని దర్శించండి, బలపరచండి. మా తండ్రి, మా జీవితాన్ని ఆశీర్వాదపు కాలువగా మీరు మార్చి మేము ఈ లోకానికి ఆశీర్వాదాన్ని ఇచ్చువారమై ఉండినట్లుగా మాకు దయ చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ కృపా కనికరాలతో నింపుమని అడుగుచుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.